అగ్గో ఇగ్గో అనుకుంటేనే కవితక్క జైలుకు పోయి 2 నెలలైతున్నది. సందు దొరికినప్పుడల్లా బెయిల్ కావాలని కోర్టు సార్ల ముంగటికి పోతూనే ఉన్నారు కానీ ఇప్పుడు కాదు మల్లో మల్కా అని వాయిదాలు పడతానే ఉన్నాయి. ఓ దిక్కు ఈడీ ఆఫీసర్లు, ఇంకో దిక్కు సిబిఐ ఆఫీసర్లు అక్కను బయటికి ఇడవద్దంటుర్రు. అందుకే కేసు ఈగింత గట్టినే అవుతున్నదట. గా ముచ్చటేందో చూసొద్దాం బార్రి. ఆగొస్తదేమో ఈగొస్తదేమో అని కార్ పార్టీ వాళ్ళు అక్క ఇంటోళ్ళు అంతా ఆశగా ఎదురు చూసిర్రు. కానీ ఆఖరికి ఎలక్షన్లే ఒడిచిపాయే. అక్కనైతే బయటికి రాకపాయే. తీహార్ జైల్లో ఉన్న కవితక్క కస్టడీ మంగళవారానికి ఒడిచింది కాబట్టి అట్లా ఇక మళ్ళోసారి ముచ్చట కోర్టు ముంగట్టుకు వచ్చిందట. అయితే ఎట్లాగో తెలంగాణలో ఎలక్షన్లు ఒడిచినాయి కాబట్టి అక్కకేమన్నా మంచి ముచ్చట చెప్తారేమో అని అనుకుంటే ఇంకో 6 దినాలు జైల్లోనే ఉండమన్నారట. ఈగిన్ని రోజులు లోపట్నే ఉంచుర్రి అని అడిగిర్రట ఈడీ ఆఫీసర్. ఇప్పటికే బెయిల్ కోసం అక్క హైకోర్టు మెట్లెక్కింది. వచ్చే 24వ తారీఖు నాడు విచారిస్తాం అన్నారట కోర్టు సార్లు. ఇప్పటికే మందు సీసాల కేసుతోని ఎసొంటి లింకు లేకపోయినా అరెస్టు చేసిర్రని, పరువు పోయేటట్టు చేసిర్రని అక్క మస్తు బాధపడ్డది. జప్పున బెయిల్ ఇయ్యుర్రి అని అప్పట జడ్జి మేడంకే లెటర్ రాసింది. ఆయన కూడా కవితక్కకు బయటకు వచ్చే బాట దొరకలేదు. జైలుకు పోయి అట్లిట్లా 2 నెలలైతుంది. ఇంకా పంచాది కొస్సెల్తలేదు. అటు మందు సీసాల కేసుల్నే లోపటికి పోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎలక్షన్లున్నాయని సుప్రీంకోర్టు సార్లు బెయిల్ ఇచ్చి బయటికి తోలిర్రు. ఆయనే రువ్వడిగా ప్రచారం చేసుకుంటుండు. కానీ ఎన్ని తీర్ల తిప్పల పడ్డా కవితక్కకు మాత్రం బెయిల్ దొరుకుతలేదు. మరిగా ఇట్లా ఎన్నొద్దులు నడుస్తుందో ఏమో చూసుకుంటా పోవాలి మందు సీసాల కేసు.